హాయ్ అండి, నేను రజియాస్ హెల్తీ కిచెన్ నుంచి ఈరోజు మనము ఆవాకులతో పచ్చడి చేసుకుందామండి. ఇవి ఆవాకులండి. ఇవి మనం ఇంట్లో వేసుకుంటే చాలా ఈజీగా గ్రో అయిపోతాయండి. ఇవి మన ఆరోగ్యానికి చాలా మంచిది. దీంట్లో ఫుల్గా ఫైబరు, ప్రోటీన్స్, విటమిన్స్ చాలా పుష్కలంగా ఉంటాయండి. ఇది మనం ఎక్కువగా కర్రీసే చేసుకుంటూ ఉంటాం. అలా కాకుండా చట్నీ చేసుకున్నా కూడా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. అసలు ఈ ఆకుతో మనము చట్నీ చేసుకొని ఒకసారి టేస్ట్ చూస్తే ఎదురుకుండా ఎన్ని కర్రీస్ ఉన్నా కూడా మనము కంప్లీట్గా రైస్ అంతా కూడా ఈ చట్నీతో తీసుకుంటామండి. అంత బాగుంటుందండి ఈ చట్నీ, చాలా టేస్టీగా ఉంటుంది. పైగా ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది. ఈ మధ్య వస్తున్న క్యాన్సర్స్ అవి కూడా కంట్రోల్ చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుందని డాక్టర్స్ చెప్తున్నారండి. చాలా మంచిదండి ఇది మన ఆకు తీసుకోవడం వల్ల. కాబట్టి దీన్ని మనము ఇలా ఇంట్లోనే ఈజీగా గ్రో చేసుకొని హైజెనిక్గా దీంతో మనము కర్రీ కానీ చట్నీ కానీ చేసుకొని తీసుకుంటే చాలా మంచిదండి. ఈరోజు మనము ఈ చట్నీ కోసము నేను ఒక 120 గ్రాముల వరకు ఆకు తీసుకున్నానండి. ఇలా నేను తీసుకున్న ఆకు ఒక 120 గ్రాముల వరకు వచ్చింది. నేను ఈరోజు చూపిస్తున్న క్వాంటిటీసు 100 నుంచి 150 గ్రామ్స్ వరకు సేమ్ ఇదే క్వాంటిటీస్ తీసుకోవచ్చండి, సరిపోతుంది. ఇలా నేను తీసుకున్న ఆకు అండి ఇది 120 గ్రామ్స్ వరకు ఉంది. దీంట్లో ఒక 50 గ్రామ్స్ ఎండిమిర్చి అండి, ఇలా కొంచెం ఒక గుప్పెడు వరకు కొత్తిమీర, ఒక 3 టమాటాలు, సగం కొబ్బరి అండి, చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. ఇలా నేను చిన్న ఉల్లిపాయలు తీసుకున్నానండి. పెద్ద అయితే ఒక 2 ఉల్లిపాయలు తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుందండి మనం తీసుకున్న క్వాంటిటీస్కి. ఈ ఆకుని ముందుగా 2 నుంచి 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇది మన ఇంట్లో గ్రో చేస్తుంది కాబట్టి మందులు అవి కొట్టం కాబట్టి 2-3 సార్లు కడుక్కుంటే సరిపోతుందండి. వాటిపై మట్టి ఏమన్నా ఉంటే ఆ మట్టి అది వదిలేలాగా శుభ్రంగా కడుక్కుంటే సరిపోతుంది. వీటిని ఇలా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకుందామండి. ఆకును శుభ్రంగా కడుక్కున్న తర్వాత ఇలా మొత్తం ఈ వీటితో పాటు మనం తీసుకున్న ఎండుమిర్చి, టమాటా, కొబ్బరి వీటన్నింటిని కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసి పెట్టుకుందాము. ఇందులోకి కొంచెం కరివేపాకండి, ఒక గుప్పిడి వరకు తీసుకున్నా పర్వాలేదు. ఇందులోకి ఒక 2 వెల్లుల్లిపాయలండి, వీటిని శుభ్రంగా ఇలా ఒలుచుకొని తీసుకుందాము. ఈ వెల్లుల్లిపాయని కొంచెం కచ్చాపచ్చగా దంచుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 50 ml వరకు ఆయిల్ వేసుకుందాము. వేసుకొని ఇందులోకి ఒక 1/2 స్పూన్ జీలకర్ర, ఒక 2 స్పూన్స్ ధనియాలండి వేసుకొని దీన్ని కొంచెం లైట్గా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం 1 స్పూను పచ్చిశనగపప్పు అండి, ఒక 1/2 స్పూను మినప్పప్పు వేసుకొని వీటిని కూడా లైట్గా ఫ్రై చేసుకుందామండి. ఎప్పుడు కూడా తాలింపులు ఎక్కువగా మాడకూడదండి, లైట్గానే ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలండి. వీటిలో మనం తీసుకున్న ఈ ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసుకుందాము. ఇలా కట్ చేసుకొని ఇవి నేను 50 గ్రామ్స్ వరకు తీసుకున్నానండి. స్పైసీనెస్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది ఇలా తీసుకుంటే. ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు అండి, ఒక గుప్పెడు వరకు కరివేపాకు తీసుకొని ఇది కూడా మొత్తం అంతా కూడా బాగా ఫ్రై చేసుకుందాము. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం తీసుకున్న గుప్పెడు కొత్తిమీర కూడా ఇందులోకి వేసుకుందామండి. వేసుకుని ఇందులోనే ఈ స్టేజ్లో వెల్లుల్లిపాయలు వేసుకుందామండి, దంచినవి. ఇలా వేయడం వల్ల ఈ ఫ్లేవర్ ఈ చట్నీలోకి చాలా బాగుంటుందండి. అసలు చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వెల్లుల్లి ఫ్లేవర్ వస్తూ ఉంటే మనం చట్నీ తీసుకుంటున్నప్పుడు చాలా బాగుంటుందండి. ఇలా మనం వేయించుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టుకొని చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ అండి, ఇలా మనం తీసుకున్న ఆనియన్స్ అందులోకి వేసుకుందాము. ఇందులో కొబ్బరి ముక్కలు కూడా ఈ స్టేజ్లో ఇందులోకి వేసేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు స్టవ్ మీద మళ్ళీ ఇంకొక 50 ml వరకు ఆయిల్ వేసుకుని అదే కడాయిలో అది హీట్ ఎక్కిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ ఆవాకులను, ఈ పీసెస్ని అన్నీ కూడా ఇందులోకి వేసేసుకుందామండి. మొత్తం అన్నీ కూడా మనం తీసుకున్న ఈ ఆకులో ఈ 120 గ్రామ్స్లో మనకి 70% వరకు మనకి వాటరే ఉంటుందండి. ఇది ఫుల్గా వాటర్ క్వాంటిటీ ఎక్కువగా ఉండే ఆకండి ఇది. మనం ఆకంతా కూడా తీసుకున్నదంతా ఇలా దగ్గరగా బాగా వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా అయిపోతుందండి మొత్తం అంతా కూడా. ఇప్పుడు ఇందులోకి మనం తీసుకున్న టమాటాలు కూడా ఇందులోకి వేసేసుకుందాము. వేసుకొని టమాటాలు బాగా మగ్గబెట్టుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి ఈ టమాటా అంతా కూడా బాగా మగ్గిపోవాలి. ఇప్పుడు ఇందులోనే మనం తీసుకున్న ఈ చింతపండు కూడా ఇందులోకి వేసేసుకొని వీటితో పాటు మగ్గబెట్టుకుందాము. మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా ఇలా మగ్గిపోవాలండి. ఇలా దగ్గరగా అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారబెట్టుకుందామండి. చల్లారబెట్టుకొని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. ఇందాక తాలింపులు వేసుకున్న మిక్సీ జార్లో మొత్తం అంతా కూడా ట్రాన్స్ఫర్ చేసుకొని లైట్గా కొంచెం మాత్రం మిక్సీ తిరగడానికి వాటర్ లైట్గా వేసుకొని అందులోనే కొంచెం సాల్ట్ వేసుకొని రుచికి సరిపడట్టుగా ఇలా మనం మిక్సీ పట్టేసుకుంటే మన పచ్చడి రెడీ అయిపోయిందండి. చాలా టేస్టీగా బాగుంటుందండి. అపియరెన్స్ ఇలా ఉంటుంది, చాలా బాగుంటుందండి. రైస్లో కలుపుకొని తీసుకున్న ఇడ్లీ, దోశలో కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్స్లో తెలియచేయండి. వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.